హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్ కోసం చెప్పబోతున్నాను. అదే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన పోస్ట్ ఆఫీస్ డాక్ సేవక్ బీపీఎం ఇంకా అసిస్టెంట్ బీపీఎం జాబుల కోసం అయితే దీనికైతే ఎవరైతే 10th పాస్ అవుతారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు 40,000 వరకు జాబ్ నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి. 40,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి దీనికి అప్లై చేసుకోవడానికి అయితే క్వాలిఫికేషన్ అయితే ఏమి ఉండాలి అంటే కేవలం 10th పాస్ అయితే చాలు. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు కానీ 10th పాస్ అయ్యి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎవరైతే 10th పాస్ అయ్యారో 18 నుంచి 40 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి వచ్చేసరికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే మీరు 43 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45 ఇయర్స్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. అంటే 50 ఇయర్స్ వరకు 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లోని మీకు జూలై 15th లింక్ అయితే అవైలబుల్ కాబోతుంది. ఆ వెబ్సైట్ లింక్ కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. అలాగే దీన్ని 10th క్లాస్ మార్క్స్ మీద బేస్ చేసి ఇస్తారు. చాలామందికి డౌట్ ఏంటంటే 10th క్లాస్ మార్క్స్ మీద ఇస్తారు, కరోనా వాళ్ళందరికీ జాబులు వచ్చేస్తాయి, మాకైతే జాబులు రావు, వాళ్ళు 10/10 ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అలా అనుకోకండి. ఎందుకంటే మీ ఇయర్ 2014, 2010, 2002 ఆ ఇయర్లీ వచ్చిన మార్క్స్ బట్టి ఆ యావరేజ్ని తీసేస్తారు. అంతేగాని కరోనా వాళ్ళకి మ్యాక్సిమం ఇచ్చేస్తారని ఏం లేదు. మీరు కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. అయితే శాలరీలు కానీ మనం చూసుకున్నట్టయితే బీపీఎంకి 12,000 హ్యాండ్ క్యాష్ ఇస్తారు. అలాగే డిఏ 6,000 ఇంకా 1,170 రూపీస్ అయితే వస్తుంది. మీకు మొత్తం 18,000 అయితే బీపీఎం పోస్ట్కి అయితే వస్తుంది. అలాగే అసిస్టెంట్ బీపీఎంకి వచ్చేసరికి 10,000 మీకు శాలరీ కింద ఇంకా 5,000 అలవెన్సెస్ కింద ఇస్తారు. మొత్తం 15,000 అయితే వస్తుంది. సో చాలామంది అడుగుతున్నారు 10th క్లాస్ బేస్ మీద కదా ఈ జాబ్, మరి వర్క్ ఏముంటుంది, వర్క్ ఎన్ని అవర్స్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు. సో దీనికి వచ్చేసరికి వర్క్ అయితే మీ లోకల్లో ఉన్న పోస్ట్ ఆఫీస్లోనే ఉంటుంది. మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ లోకల్లో ఉన్న పోస్ట్ ఆఫీస్లోనే మీకు ఈ జాబ్ అయితే ఇస్తారు. సో వర్క్ ఏం చేయాలి అని అడిగితే బీపీఎంకి వచ్చేసరికి కంప్యూటర్లో అప్డేట్ చేస్తూ ఉండాలి. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ మార్కెటింగ్ కానీ, అడ్వర్టైజింగ్ కానీ, సర్వీసెస్ కానీ మీరు ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించడం, పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులోని ఏమైనా ఉంటే స్కీమ్స్కి మీరు రాయించడం, ఈ మార్కెటింగ్ చేస్తారు. అదే అసిస్టెంట్ బీపీఎం వచ్చేసరికి ఇండోర్ వర్క్స్ ఇంకా అవుట్డోర్ వర్క్స్ కూడా ఉంటాయి. గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అసిస్టెంట్ బీపీఎం జాబ్కి అయితే పెట్టుకోండి. ఎందుకంటే కేవలం ఇండోర్ వర్క్స్ మాత్రమే ఉంటాయి, కంప్యూటర్ మీద వర్క్ ఉంటుంది. అలాగే బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీపీఎం పెట్టుకోండి, ఎందుకంటే అవుట్డోర్ ఉంటుంది, ఇండోర్ కూడా ఉంటుంది, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే నా ఏజ్ అయిపోయిందని కూడా చూసుకోకుండా ప్రతి ఒక్కరు ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్న, నార్మల్గా ఏదైనా జాబ్ లేకుండా ఉన్నా సరే, డిగ్రీ అయిపోయినా సరే పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ మీరు పోస్ట్ ఆఫీస్లో ఒక 5 ఇయర్స్ వర్క్ చేస్తే మీరు ఇదే పోస్ట్ ఆఫీస్లో డిగ్రీ అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత ఆ క్వాలిఫికేషన్ తగ్గ మీరు ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని పట్టుకెళ్ళి మీరు పై స్థాయి జాబ్ని అయితే ఈజీగా పొందొచ్చు. సో దీనికైతే స్టార్టింగ్ డేస్ వచ్చేసరికి జూలై 15th అయితే మీకు స్టార్ట్ అవబోతుంది. జూలై 15th నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీరు మీ దగ్గరలో ఉన్న ప్రతి పోస్ట్ ఆఫీస్కి అయితే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఎలాంటి ఎగ్జామ్ పెట్టరు, ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. మీ 10th క్లాస్ బేస్ని బట్టి చూసి, ఆ మార్క్స్ని బట్టి ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ క్యాస్ట్ అని చెప్పి అన్నీ చూసి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఎవరి పేరు అయితే ఆ లిస్టులో ఉంటుందో మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన లిస్టు ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు. ఆ లిస్టులో మీ పేరు కానీ ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేసినట్టే. కేవలం 3 అవర్స్ మాత్రమే వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్. రోజుల్లో మీరు 3 అవర్స్ కష్టపడి ఒక టైం పాస్ ఒక నార్మల్గా వర్క్లా చేసుకుంటారు, పార్ట్ టైం వర్క్ కింద. కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్. అన్ని పథకాలు, హెల్త్ అన్నీ ఉంటాయి ఇందులో కూడా. మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకొని దీనికైతే మీరు అప్లై చేసుకోండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టండి. ఈ న్యూస్ని ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ సోషల్ మీడియాలో అన్ని గ్రూప్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇన్ కేస్ మీకు రాకపోయినా సరే వాళ్ళకి 10th క్లాస్ మార్క్స్ బట్టి, వాళ్ళకి ఉన్న ఏజ్, ఆ ఇయర్ని బట్టి బేస్ చేసుకుని వాళ్ళకన్నా జాబ్ వస్తుంది. మీ ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే 10th పాస్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అప్లై చేయమని చెప్పండి. దీనికి వెబ్సైట్ వచ్చేసరికి నేను కామెంట్లో పింక్ చేస్తాను, అక్కడ డిస్క్రిప్షన్ కూడా పెడతాను.
జూలై 15th మళ్ళీ సేమ్ వీడియో మీరు వచ్చి డిస్క్రిప్షన్లోని కామెంట్లో క్లిక్ చేస్తే వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మీ ఛానల్తో కంటిన్యూగా కాంటాక్ట్లో ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.